RTI Live News. Ask for right. వెల్కమ్ టు RTI Live News. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు మండలంలోని అన్ని గ్రామాల ఆశా వర్కర్లు, అంగన్వాడీ ఉద్యోగులు, ఆయాలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ఆయాలు, అంగన్వాడీ ఉద్యోగులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఆశా వర్కర్లకు పరీక్షలు రద్దు చేయాలని, అంగన్వాడీ ఆశాలకు ఫిక్స్డ్ వేతనం అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో చింతలమానేపల్లి మండలంలోని అన్ని గ్రామాల ఆశా వర్కర్లు, అంగన్వాడీ ఉద్యోగులు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు. అనేక గ్రామాల నుండి అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అందరం కలిసి సిఐటి ఆధ్వర్యంలో మన ఎంఆర్ ఆఫీస్ ముందు కూర్చున్నాం. ఈరోజు జూలై 10 డిమాండ్స్ డే కారణంగా ఏదైతే మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ మేము ఇంతకుముందు 24 రోజులు సమ్మె చేసినామో ఆ సమ్మెలో మా డిమాండ్స్ అన్నీ పొందుపరిచినాం. గత ప్రభుత్వము మాకు అన్ని హామీలు ఇచ్చింది, మీరు సమ్మెను విరమించండి, మీ డిమాండ్స్ అన్నీ నెరవేరుస్తామని చెప్పింది. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మేము కూడా మేనిఫెస్టోలో పెడుతున్నాం అని హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, మేము ఇప్పుడు 65 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ₹1,00,000 టీచర్కి, ఆయాకు 50,000 ఇచ్చి ఇంటికి పంపే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఎంత దుర్మార్గం చూడండి. చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు గెలిస్తే వాళ్ళకి లక్షల జీతాలు ఇచ్చి అన్నీ చేసి వాళ్ళకి పెన్షన్ ఇస్తుంది. కానీ 65 సంవత్సరాల నుండి నిండి ఇంటికి వెళ్తున్న పెద్దవాళ్లకు కనీసం పెన్షన్ కూడా లేకుండా ఆయాలకు 50,000, టీచర్లకు ₹1,00,000 ఇస్తుంది. మేమేం కోరుతున్నామంటే, మా ఏం గొంతమ్మ కోరికలు కాదు, కేవలం ఆయాలకు ₹1,00,000, టీచర్లకు 2,00,000 రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వమని ఆల్రెడీ అన్ని జిల్లా కేంద్రాల్లో మన రిటైర్మెంట్ అయ్యే ఆయాలు, టీచర్లు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. దానికి మద్దతుగా ఈరోజు మేము ఈ డిమాండ్స్ డేని బ్లాక్ రిబ్బన్స్ తోటి జరుపుకుంటున్నాం. మీరు ఏ కార్యక్రమం మీద కూర్చున్నారు? ఈరోజు జూలై 10 డిమాండ్స్ డే కారణంగా కూర్చున్నాం. ఎన్ని రోజుల వరకు? ఒక్క రోజు. ఒక్క రోజేనా?